తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే వరదలు ముంచెత్తిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో వరదలు కలిసిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ వరదల సమయంలో చాలామంది ప్రజలు నిరాశలయ్యారు. వీరికి ఆదుకునేందుకు ఇప్పటికే సినీ సెలబ్రిటీలు ముందుకు వచ్చి విరాళంగా తమ వంతు సాయం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సైతం 6 కోట్ల తన సొంత నిధినిచ్చి ఔరానిపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాజాగా కలిశారట. వరద బాధితుల కోసం సహాయ నిధికి కోటి చెక్కును అందజేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పవన్ స్వల్ప అస్వస్థతకు గురికాగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం అడిగి తెలుసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు ఆయన ప్రకటించిన విరాళాల గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు చాలామంది స్పందించిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ఇండియా అపర కుబేరుడు అంబానీ గారు కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకున్నారట. ఆంధ్రప్రదేశ్కి భారీ సాయం ఇవ్వనున్నారట అంబానీ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు రాష్ట్రాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న ఆయన 2 తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణకు ₹1,00,00,000 ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కి కోటితో పాటుగా వరద ప్రభావంతో దెబ్బతిన్న దాదాపు 400 పంచాయతీలకు లక్ష చొప్పున 4 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ 4 కోట్లు నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తామన్నారు పవన్ కళ్యాణ్ గారు.